దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, మనం ఒక వాక్య భాగం మనం చూసుకుంటూ ఉన్నాము. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాము. 18వ అధ్యాయం 13వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీ గొప్ప దేవుడు, మీ ఆశ్చర్యకరుడు ప్రభు, ఇంతవరకు తోడి ఉండి పాటలను స్తుతి వాక్యను స్తుతి ఆరాధన మీరు ఉన్నారు. వాక్యం మా అందరితో కూడా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, దేవుని యందు మనం యథార్థ పరులుగా ఉండాలి. మనము యథార్థంగా ఉంటే ప్రభువు కూడా మన ఎడలు ఎలా ఉంటాడంట? యథార్థంగా ఉంటాడంట. యథార్థంగా ఉండి మనం బలపరుస్తాడు. యథార్థంగా ఉండి మనకి మేలు కలిగజేస్తాడు. యథార్థంగా ఉండి మనల్ని కీడించి తప్పిస్తాడు. యథార్థంగా ఉండి మనకి దేవుడు తోడుగా ఉంటాడు. చాలా మాటలు ఉన్నాయి ఆయన యథార్థంగా ఉంటే. అయితే మనం ఏ విషయంలో యథార్థంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకొని వస్తున్నాడు. ఏ విషయంలో మనం యథార్థంగా ఉండాలి అన్నాడంటే, ఒకటి మన మాటల్లో యథార్థత ఉండాలి. రెండోది మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి. మన ప్రేమలో యథార్థత ఉండాలి. మనం చేస్తున్న చేత పనుల్లో యథార్థత ఉండాలి. మన నడకలో యథార్థత ఉండాలి. మన విచ్చుట్లో యథార్థత ఉండాలి. హల్లెలూయా. విచ్చుట్లో ఎలా ఉండాలని మనము యథార్థత కలిగి ఉండాలి. అయితే గత వారంలో చక్కని మాట మనం చదువుకున్నాం. దేవునికి ఎలా ఇవ్వాలి? 5 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి ఎలాగా ఇవ్వాలి? ఒకటి, దేవునికి ధారాళంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలండి? ధారాళం. రెండోది, ఉత్సాహంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే అండి? ఉత్సాహంగా. మూడోది, వర్ధల్లి కొలది ఇవ్వాలి. వర్ధల్లి కొలది ఇవ్వాలి. నాలుగోది, త్యాగపూర్వకంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే అండి? త్యాగపూర్వకం. ఐదోది, రహస్యముగా ఇవ్వాలి. హల్లెలూయా. రహస్యముగా ఇవ్వాలి. అయితే మళ్ళా ఇదే మాట ముగించేద్దాం అనుకుంటే, దేవునికి ఏమి ఇవ్వాలి అసలు? దేవునికి చెప్పండి అందరూ, ఏమి ఇవ్వగలుగుతాం? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వగలుగుతామా? ఇవ్వడానికి సరిపోతామా? ఏమి ఇవ్వగలుగుతామండి దేవునికి? దేవునికి ఏమి ఇవ్వాలని 3 మాటలు జ్ఞాపకం చేయకూడదు. ప్రియమైన దేవుళ్ళారా, ఇవ్వగలుగుతామని దేవునికి ఇస్తే మనం సరిపోతామా? సరిపో. అందుకే మీకే గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక అద్భుతం మాట ఉన్నదేమో. మీకే గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నదంటే, ఏమిచ్చి నిన్ను దర్శించుదుము? ఏమిచ్చి నిన్ను దర్శిస్తాము? అక్కడ రాయబడ్డ మాట చాలా చక్కగా మాట ఉన్నది. తీసిన ఎవరు చదువుతారా? పడుకున్నామని చక్కగా పడుకొని ఇక్కడ పడుకున్నాడు కదా. ప్రేమ దేవుళ్ళారా, అక్కడ చక్కని మాట ఉన్నది. చదువుతారా? అక్కడ 6వ అధ్యాయము, మీకే గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించదను. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి
వర్షించుదునా వేల కొలది పొట్టేళ్లను యాదాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయిన. చాలండి. హల్లెలూయా. ఏమిచ్చి ఆయన దర్శిస్తాము, దేవునికి ఏమి ఇవ్వగలుగుతాము? అసలు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు గత వారంలో ఏమి విన్నామంటే ప్రేమ దేవునికి ఎలా ఇవ్వాలి అని విన్నాం. ఈ వారంలో ఏమి ఇవ్వగలుగుతాము మనం? అసలు ఏమి ఇచ్చి ఆయన దర్శించగలుగుతాము? ఇక్కడ అంటున్న మాట ఎంత అద్భుతం అంటే ప్రేమ వల్ల ఎంత అద్భుతం అంటే ఏమిచ్చి ఆయన దర్శిస్తాము, ఏమిచ్చి ఆయన నమస్కారం చేస్తాము. వేలాది నదులంతా తైలము, నీళ్ళు కదండి, తైలం ఇచ్చిన ఆయన సంతోషపరచగలుగుతామా? ఆయన్ని సంతోషపరచగలుగుతామా? ఏమిచ్చి ఆయన సంతోషపరచగలుగుతాం? హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. ప్రేమ ఒక్కసారి ఆలోచించండి, ఏమి ఇవ్వగలుగుతాం? దేవుడు కోరినది వస్తే చాలేమా? దేవుడు కోరింది ఏంటంటే, ఒకటి సామెతలు 23:26 మనందరూ తెలుసు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయం నాకు ఇమ్ము. ఏమడుగుతుందండి దేవుడు? ఏమడుగుతా ఉన్నాడు? ఏమిమ్మని అడుగుతూ ఉన్నాడు? ఏమిమ్మని అడుగుతున్నాడంటే మన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. మన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడండి. హృదయం ఎందుకు కావాలంటే అక్కడ రాయబడ్డ మాట ప్రేమోడరా, హృదయం అన్ని ఇర్మీయా గ్రంథంలో 17:9 రాయబడిన మాట ప్రకారంగా ఇర్మీయా రాసినట్లుగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి కలిగినది అన్న. అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి హృదయం, ఘోరమైన వ్యాధి. ఆ హృదయం కావాలని అడుగుతున్నాడు దేవుడు. దేవుడికి ఏమి ఇవ్వాలండి? ఇక్కడ ఉన్నారా? దేవుడికి ఏమి ఇవ్వాలి? హృదయం ఇవ్వాలి. ఏ హృదయం మంచిదా? హృదయం చాలా మంచిదాన్ని. ఎలాగున్నదంటే హృదయము, అపోస్తలుల కార్యము 18:21 చదివితే మన హృదయం సరి అయినది కాదంట. మన హృదయం ఏం కాదంటే అండి, దేవుడి ఎదురు సరి అయినది కాదు, ఘోరమైనది, వ్యాధి గలది. ఆ హృదయం కావాలంటున్నాడు దేవుడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము. దేవుడికి ఏమవగలుగుతామంటే నీ హృదయం ఇవ్వాలి. ఏమివ్వాలండి? ఇచ్చామని ఈ దినాన్ని అడుగుతూ ఉన్నాను దేవుని సేవకునిగా వలన. దినము పూర్తిగా దేవుడికి ఇచ్చామా లేదా? ప్రభు అంటాడు నిర్మకాండము 25:25 ఏమంటాడంటే, నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలము కావాలి అన్నాడు. నేను వారిలో నివసించాలంటే, దేవుడు వారిలో ఉండాలంటే, దేవుడు నాలో ఉండాలంటే, దేవుడు మీలో ఉండాలంటే ఆయనకి ఏం కావాలి? ఇక్కడ లేదు చాలా మంది. ఇక్కడ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకు లేదంటే ఇక్కడ కొంచెం మంది కూర్చున్నారు, అక్కడ కొంచెం మంది కూర్చున్నారు, అక్కడ కొంచెం మంది కూర్చున్నారు. నేను భాస్కర్ చెప్పుకుంటే అలాగే వింటా ఉన్నారా? వింటున్నారా అంటున్నారు, నాకు అర్థం అవుతలే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను వారిలో నివసించినట్లు నాకేం కావాలి? పరిశుద్ధ స్థలం కావాలి. అయితే హృదయమే పరిశుద్ధ స్థలం ఎలా ఉన్నది? ఘోరంగా ఉన్నది. దేవుని ఎదుట సరిగా లేదు. దేవుని ఎదుట ఏం లేదండి, సరిగా లేదు. అటువంటి హృదయాన్ని దేవుడు అడుగుతా ఉన్నాడు రాత్రి ఉదయకాల పూర్తిగా దేవునికి హృదయాన్ని ఇచ్చామా? మనలో నివసించినట్లుగా ఏదో కొంత చోటు ఇచ్చామో దేవునికి, పూర్తిగా ఇవ్వలేదేమో. ఒకసారి ఆలోచించండి. పూర్తిగా కావాలి దేవుడికి. నీ గుండె గుడిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు ఉంటాడంటే నువ్వు ఆహ్వానించినావు, ఎప్పుడు ఉంటాడంటే నువ్వు ఆ గుండెని, ఆ హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు. హల్లెలూయా.
పూర్తిగా ఆయనకి అప్పచెప్పుకోవాలి. ఈ రోజుల్లో చాలా దేవునికి చోటు లేదండి. ఎక్కడ లేదండి? గుండె గుడిలో, హృదయంలో ఎవరికి చోటు లేదంట? దేవునికి చోటు కనపడలేదు. అందుకే యంచదినాల దేవుడు నిన్ను అడిగితా ఉన్నాడు. దేవుడికి ఇవ్వవలసింది మనం ఏమిచ్చి, ఆయన తైలం ఇచ్చినా, గర్భఫలం ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. కానీ అడుగుతున్నాడు, నీలో నివసించడానికి నీ హృదయం నాకు కావాలి. ఈ రోజుల్లో చాలా మంది ఎందుకు ఇవ్వలేదండి అంటున్నారు, కానీ మత్తయి సువార్త 15:9 రాశాడు. మత్తయి సువార్త 15:9 రాశాడు. వీళ్ళందరూ వస్తున్నారు కానీ పెదలతో నన్ను కనపరుస్తున్నారు. దేంతో కనపరుస్తున్నారంట? పెదలతో నన్ను కనపరుస్తున్నారు. హృదయం అయితే ఎక్కడ ఉన్నది? దేవుడికి ఎలా ఉన్నదంట? దేవుడికి దూరంగా ఉన్నది. హృదయం దేవుడికి దూరంగా కనపడుతుంది. వీళ్ళు వస్తున్నారు, ఆనందం చేస్తున్నారు, వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కానీ ఎలా కనపరుస్తున్నారంటే పెదలతోనే కనపరుస్తున్నారు. హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. పెదలతోనే మనం ఏం చేస్తున్నారంటే కనపరుస్తున్నాం. హృదయం ఎంత దూరంగా ఉన్నదో దేవుడు అంతకి అడుగుతున్నాడు. ఏమి ఇవ్వగలుగుతాం దేవుడు అంటే? ఏమి ఇవ్వగలుగుతామంటే మన హృదయం ఇవ్వగలుగుతాము. హల్లెలూయా. ఇచ్చేది నీ హృదయము. అది ఆ హృదయం ఇవ్వడానికి నీ మీదే ఆధారపడి ఉన్నది. అది ఎవరి మీద కాదు. దేవుడు తీసుకోలేడు. దేవా, నా హృదయం నీకు ఇస్తున్నాను, నా హృదయం నీకు ఇస్తున్నానని అని ప్రభుకి ఇస్తే ప్రేమ వల్లదా ఆ గుండె గుడిలో, ఆ హృదయంలో నివసిస్తాడు ఆయన. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, ఆకాశన సింహాసనము, భూమున పాదపడిన దేవుడు ఆ చిన్న హృదయంలో నివసిస్తాను అంటున్నాడు. నీకు ఇస్తున్నావా? ఈరోజు పూర్తిగా ఇస్తావా? ఏమి ఇవ్వగలుగుతామంటే ప్రేమ వల్లదా, ప్రభా, నా హృదయం ఘోరమైనదయ్యా, నా హృదయం మోసకరమైనదయ్యా, నా హృదయం సరి అయినది కాదయ్యా, నా హృదయం దూరంగా ఉన్నదయ్యా. నేను ఈరోజు నుంచి నా హృదయం నీకు ఇచ్చేస్తున్నానయ్యా. దూరంగా ఉన్న హృదయము నీలో ఉండేలాగా నన్ను సిద్ధపరచుకొని అడుగుతావా? ఈ రాజు నాకు ఈరోజు అడిగితే ప్రియమైన పెట్టారా? మనం ఎప్పుడో ఇచ్చేస్తాం అనుకుంటున్నాం, కానీ ఏదో ఇచ్చేస్తాం అనుకుంటున్నాం, కానీ ఆయన నీలో నివసిస్తున్నాడు. ఆయన నీలో నివసిస్తున్నాడు. నేను వారిలో నివసించినట్లుగా అన్నాడు కదండి. నేను వారిలో నివసించినట్లుగా నాకు ఏం కావాలి? పరిశుద్ధ స్థలము కావాలి. ఎందుకు పరిశుద్ధ స్థలం అంటే ఆయన పరిశుద్ధుడే కనుక పరిశుద్ధ స్థలమే కావాలి. ఆయన అపవిత్రుడే కాదు. అపవిత్రున్న స్థలములో ఆయన ఉండలేడు. ఆ మోసకరమైన హృదయంలో ఉండలేడు. ఘోరమైన వ్యాధి హృదయంలో ఉండలేడు. దూరకున్న హృదయంలో ఉండలేడు. సరైన హృదయంలో ఉండలేడు. అటువంటి హృదయాన్ని కావాలని అడుగుతుంది. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈరోజు ఇద్దామా ప్రియమా? మన హృదయం ఆయనకి ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామంటే ఎవరేమో నేనేమోనండి నా హృదయం నా దగ్గర ఉంచుకుంటానట్టుగా మాట్లాడుతున్నాను. ఇచ్చేద్దామండి అందరూ చెప్తలేదండి. ఇచ్చేద్దాం, మనకేమో చేసుకుందాం. యేసయ్య నీలో ఉంటానంటున్నాడు. మా అయ్యా నీలో ఉంటానని చెప్తున్నాడు. యేసయ్య నీలో ఉంటానంటున్నాడండి. ఎక్కడికి వెళ్ళిపోడు, నీలో ఉంటానని చెప్తున్నాడు. యేసయ్యకి ఇచ్చేద్దామండి మన హృదయము. ఇచ్చేద్దామనండి. హల్లెలూయా. ఇంకా దూరంగా పెట్టుకుంటే దేవుడు దూరంగానే ఉంటాడు. మన జీవితంలో కార్యాలు జరగవు, మన కుటుంబంలో మేలు జరగవు. ఆయన నీతో ఉంటే అన్ని మేలులే, ఆయన నీతో ఉంటే అన్ని ఆశీర్వాదాలే. ఆయన నీతో ఉంటే మార్గాలన్నీ సరళంపబడుతూ ఉంటాయి. హల్లెలూయా. నీ కోసం మూయబడిన మార్గాలన్నీ కూడా దేవుడు తెలిసేస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీతో ఉంటే ఆయన ఏమి ఇవ్వగలుగుతామంటే, ఒకటి మన హృదయాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. రెండోది ప్రేమ వల్ల రెండో మాట విన్నారు, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మన సమయం ఇవ్వాలి దేవుడికి. ఏమివ్వాలండి? మన సమయం. అన్నిటికంటే విలువైంది చెప్తారా? డబ్బా, బంగారం అండి,
సమయం. మన సమయం చాలా విలువైందండి. మనకు తెలియదు. ఇప్పుడు మే నెల రమ్మంటే వస్తుందా? మళ్ళీ మే నెల రమ్మంటే ఇంకో సంవత్సరం రావాలి. అంటే సంవత్సరం రావాలంటే మళ్ళీ 2026 రావాలి. అవునే కదండి. మే నెల ఇప్పుడు రాత్రి దాటిపోయింది మన మీద నుంచి కదండి. సమయం ఎంత విలువైందో ఒకసారి ఆలోచించాలి. అందుకంటున్నాడు ప్రియమైన బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 5:15 ఏమి రాశాడంటే 5:15 ఏమి రాశాడంటే ప్రేమ వాళ్ళగా, దినములు చెడ్డి కనుక సమయాన్ని పోనీకండి అన్నాడు. ఏం పోనీయొద్దు అన్నాడండి? సమయాన్ని పోనీయొద్దు. మనం ఏం చేస్తాం? సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం, సమయం గడిపేస్తూ ఉంటాం. ప్రేమ వాళ్ళరా, ఎలా పడితే అలా గడిపేస్తూ ఉంటాం. ఎంత విలువైన సమయము. రేపు పొద్దున్న దేవుడి దగ్గర మనం నిలబడాలి. నీకెంత సమయం ఇచ్చాను, నీకెంత ఆయుష్నిచ్చాను, నా కోసం ఎంత సమయంలో ఉన్నావు, నా కోసం ఎంత సమయం నాతో కోసం గడిపావు, నా కోసం జీవించావు అని ప్రభు అడిగినప్పుడు మనం ఏం ఇవ్వగలుగుతామండి? ఈరోజు మన సమయము పూర్తిగా సగంగా అయితే సగమైన దేవునికి ఇవ్వాలి. మన సమయము దేవునికి ఇవ్వాలి. ప్రేమ వలన ఇక్కడ అంటున్న మాట, ఎఫెసీ పత్రికలో అంటున్న మాట, దినములు చెడ్డవి అని నీ సమయాన్ని పోగొట్టుకోండి, సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకోండి. అజ్ఞానులకి సమయం తెలియదు. వాళ్ళకి సమయం తెలియక ఇష్టానుసారంగా గడుపుతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు. సమయం తెలియక ఇష్టానుసారంగా వాళ్ళకి తెలియదు. వాళ్ళ అజ్ఞానానికి తెలియదు. మన జ్ఞానం ఇచ్చాడు దేవుడు, సమయంకి విలువ మన దేవుడు ఇచ్చాడు. సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. చాలా సమయం దేవుడి కోసం గడిపే సమయం కూడా గడపలేకపోతున్నాం. ప్రేమ వాళ్ళరా, అందుకే కొలస్సీ పత్రికలో 4:5 కూడా ఒక అద్భుతం మాట కూడా ఉన్నదండి. కొలస్సీ పత్రిక 4:5 కూడా ఒక అద్భుతం మాట ఉన్నదండి. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అమ్మా, సంగమునకు ఎడపటి వారి ఎడల అమ్మా జ్ఞానం కలిగి నడుచుకొని. సంఘం ఎడపడున్న వారికి తెలియదు సమయం విలువ. సంఘం ఏర్పడున్న వారికి తెలియదు. సంఘం అనగా దేవుని ఎరిగిన బిడ్డలకి, దేవుని నమ్మిన బిడ్డలకి, అనగా సంఘానికి సమయం తెలుసు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నీ సమయం ఎలా గడుపుతున్నావు? నీకు సమయం ఉన్నంత కాలం ఎక్కడికి రావాలంటే ప్రియమైన వాళ్ళరా, గలతీ పత్రిక 6:10 రాసినట్లుగా నీకు సమయం దొరికి కొలది కూడా ఎక్కడ రావాలంటే విశ్వాస గృహానికి చేరాలంట. ఎక్కడ చేరాలండి? విశ్వాస గృహం అంటే ఫేత్ హోమ్ కి ఇంగ్లీష్ లో ఫేత్ హోమ్, విశ్వాస గృహం అనగా ఏంటండి? ఫేత్ హోమ్. హల్లెలూయా. చదవండి ఒకసారి చదవండి. కాబట్టి మనకి సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడలను మేలు చేయదువు. హల్లెలూయా. సమయం దొరికి కొలది కూడా మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాస గృహానికి వచ్చేవాళ్ళు అంటే దేవుని సన్నిధికి వచ్చేవాలి, ప్రార్థన చేసుకోవడానికి, దేవుని సన్నిధికి వచ్చేయాలి, విజ్ఞాపన చేయడానికి, దేవుని సన్నిధికి వచ్చేయాలి. సమయం దొరికిందా? చాలా మంది ఏం చేస్తారు? సమయం దొరికితే అక్కాయ్ షాప్కి వెళ్దామక్క అని సమయం షాపుల దగ్గర ఎంత గడిపేస్తున్నారు, అక్కాయ్ సీరియల్ దగ్గర ఎంత గడిపేస్తున్నారు కదండి, సినిమాల దగ్గర ఎంత గడిపేస్తున్నారు. సమయం ఒక్కసారి ఆలోచించాలి. సమయము పోగొట్టుకోవద్దండి. దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వండి. దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి లో గడుపుదాం మొదల. అందుకే ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు ఏం మాట్లాడుతున్నా తెలుసండి? నాకు రాత్రి ఈ మాట చదువుతూ ఉన్నానండి. జఫన్యా 2:5 ఏమంటాడంటే, జఫన్యా 2:1 ఏమంటాడు ఏంటండి? ఆయన అంటున్న మాట అండి. జఫన్యాలో 2:1 రాశాడు. ఏమని రాశాడంటే, సిగ్గుమాలిన జనులారా కూడినండి పొట్టికి గాలి ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోతున్నది. చూసారా?
ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత గట్టిగా మాట్లాడుతున్నారండి. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, కూడి రండి. సమయము పొట్టికి గాలికి ఎలా గతించి ఎలా ఎగిరిపోతుందో పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం ఎగిరిపోతా ఉన్నదండి. కొంతమంది అంటారు, ఈ సంవత్సరం లాగలేదండి, ఈ రోజు లాగలేదండి కదండి, ఈ రోజు అంటారా లేదండి. పరిస్థితులు బట్టి ఇంకొక ఎలా దాటిపోతే మనకు తెలియదండి. ఏమోమనరా, ఏమంటున్నాడంటే పొట్టికి గాలికి ఎగిరిపోయినట్లుగా పొట్టి అలాగే ఎగిరిపోతుందో సమయం అలా గతించిపోతున్నది. ఒకసారి గమనించండి, మన సమయం ఎంత దేవుడికి ఇస్తున్నాము, దేవుడితో ఎంత చేపు దేవుడి కోసం గడుపుతున్నాము. దేవుడి కోసం ఒక గడి అయినా, హల్లెలూయా, నా కోసం ఒక గడి అయినా మేలుకు ఉన్నారా అంటున్నాడు ప్రభు. శిలువ మరణం పొందినప్పుడు యేసు ప్రభువు కన్నీరు భాష మీద కాలుస్తున్న సమయంలో శిష్యులు పడుకున్నారు. వచ్చేసి లేపేసి, ఒక గడి అయినా నాతో గడపలేరా నా కోసం అంటే పేతురు గడపారు. అయ్యో, ఆత్మసిద్ధమే కానీ చెప్పనండి, మీకు అది కూడా రాదండి. శరీరము ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ఒక్క గడి అయినా హల్లెలూయా. నిజంగా ప్రియమైన సమయం చాలా విలువైనది. దేవుడికి ఇవ్వాల్సింది ఏంటంటే, ఒకటి మన హృదయము, రెండోది మన సమయము. పెళ్ళిళ్ళకి వస్తాము, పార్టీలకి ఇస్తాము, మన సమయము ఇంకా ఫంక్షన్కి ఇస్తాము, మన సమయము చుట్టాలకి ఇస్తాం, మన సమయము చెప్పనండి. మీకు రావా, తెలీదా మీకు? ఇంకా వాళ్ళకి ఎంత గడపమంటే గడిపేస్తాం, కానీ దేవుని కోసం గడుపుదామన్నాము. పాస్టర్ గారు అస్సలు ఈ రోజు పెట్టలేదండి. ఇక్కడ అందరూ ఉంది మన దగ్గర. నేను ఎంత టైం ముగిస్తాను, కొంతమంది పాస్టర్ ముగించరు, అస్సలు ముగించరండి. మరి దేవుడు ఎంత కాసంతరం అంతసేపు మాట్లాడుతుంటే ప్రిమోడల ఆ యుద్ధం మాట్లాడుతున్నా అర్థం చేసుకోవాలి. పొడిగిస్తేనే ఉంటారండి. ఏం చెప్తున్నారంట? పొడిగిస్తేనే. ఒక్కసారి మన సమయం ఎంత విలువైన సమయాన్ని ఈరోజు మన సమయం దేవునికి ఇద్దామా? ఈరోజు మన సమయం దేవునిలో గడుపుదామా? నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నదేమో, ఏదో నువ్వు పెదలతో కనపరుస్తున్నావేమో, పెదలతో నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావేమో. నీ హృదయం ఎలాగున్నది దేవుని ఎదుట? ఈరోజు నువ్వు సరి చేసుకునే దినం. రెండోది, నీ సమయము ఎలాగిస్తున్నావు, దేవునికి ఎంత సమయం గడుపుతున్నాము. ప్రేమ వల్ల ఇంకా రాస్తాడు, చాలా మాటలు రాశాడు, కానీ ఒక్క మాట చదివేసి నేను ముగించేస్తాను. మూడో మాట చెప్పడం దేవుడి సిద్ధమైతే వచ్చి వారం జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి సమయం కోసం. 6వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం. సరే మొదటి కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. అనుకూల సమయం అది 2వ వచనం అండి. పైన అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించి తిని
రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేని ఇదే చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇదిగో మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకూల సమయము, అనుకూల సమయము. అనుకూల సమయంలోనే దేవుని కొరకు జీవించాలి తప్ప. కానీ సమయం అంతా అయిపోయిన తర్వాత దేవుని కొరకు ఏం చేయగలుగుతాం? చాలా మంది ప్రభు నమ్ముకుంటే ఇంకా నా వయసు చాలా ఉంది. ఏమన్నదంటే వయసు చాలా ఉంది. ప్రేమ వల్ల నాకు ఇంకా టైం వచ్చినప్పుడు అప్పుడు నమ్ముకుంటున్నా ప్రభు. అప్పుడు నమ్ముకుంటే ఏం విలువ ఉన్నది? యవన కాలం అంతా పోయిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తే ఏమి లాభము? యవన కాలం అంతా దేవునికి సమర్పించుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదము. చాలా మంది ప్రేమ వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సేవాభారం, ఇటు ఉద్యోగం చేస్తారు, రెండు సేవ చేస్తారు. సమర్పించుకోమంటే సమర్పణండి. అమ్మో బాబాయ్ జీతం పోతుంది. ఏం పోతుంది? జీతం పోతుంది. కొంతమంది సమర్పించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారండి? సమర్పించుకున్న వాళ్ళు కూడా ఉంటారండి. దేవుని కొరకు జీవితాన్ని కూడా వదిలిపెట్టేసి దేవుని కొరకు జీవించేవారు ప్రేమగా చాలా మంది నేను చూసిన ఎరిగిదను. దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. కొంతమంది నా సమయం అయిపోయిన ప్రభు నమ్ముకుంటాం, సమయం అయిపోయిన తర్వాత రక్షణ తీసుకుంటాము అనుకుంటే ఇదే అనుకూల సమయం. హల్లెలూయా. ప్రియమైన మొన్నటి కాల సమయంలో ప్రైజ్ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. నేను వేరే దగ్గర వాక్యం చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఆ వాక్యం చెప్పినప్పుడు రైతు బాబుని చూసుకున్నదండి. తీసుకొని వాళ్ళ నాన్నతో కూడా చెప్పాము. బాబుని చూసుకున్నాను. వాళ్ళ భార్య చెప్పింది, తర్వాత వాళ్ళ బంధువులు చెప్పారు, అందరూ చెప్పారు. కానీ ఆయన అన్న మాట ఏమి తెలుసా? నేను నా కొడుకు తీసుకుంటాం అంతే. నేను నా కొడుకు తీసుకుంటాం అన్నారు. వెళ్ళిపోతుంటే ఒకటే చెప్పాడు, ఇక్కడ నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, సేవకులు సిద్ధంగా ఉన్నారు. నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈ సమయం పోతే మళ్ళీ రాదంటే ఇంటి తిరిగిన వాడు మళ్ళీ ఇంటి తిరిగి నాకు ఇచ్చాను పాస్టర్ గారు బాబు. ఒకసారి హల్లెలూయా. నాకు ఇచ్చేయండి పాస్టర్ గారు అన్నాడు. చాలా సంతోషం అనిపించేసింది. కొడుకుతో తీసుకుంటా అన్న వ్యక్తి అని కూతురుతో తీసుకున్నాడు. వెంటనే ఆ సమయాన్ని నిజంగా దేవుడు సమయం అది. హల్లెలూయా. దేవుడికి ఇది అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపు పొందుతాము, ఎన్నటి పొందుతామంటే సరిపోదు మనకి. ప్రేమ వల్ల ఆయన ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇంకా ఉంటాం అనుకుంటాం. ప్రేమ వల్ల కాలము చాలా ఘోరంగా ఉన్నది. ఈ కాలంలోనే, ఈ అనుకూల సమయంలోనే దేవుని దగ్గరికి వద్దాము. ఈ అనుకూల సమయంలోనే దేవుని కొరకు జీవిద్దాము. ఈ అనుకూల సమయంలోనే దేవుని కొరకు ప్రయాసపడతాము, దేవుని కొరకు నడుద్దాము, దేవుని కొరకు జీవిద్దాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచండి. ప్రేమ వలన ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకొని మనం ఆయన శరీరంలోకి అనుభవంలోకి వెళ్ళక ముందు ఒక్క నిమిషం వాక్యం గురించి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడా? నీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడా లేదా? ఒక్కసారి అడుగుతున్నాను ప్రేమ వలన. దేవుడు నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. నీలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయం సరి అయినది కాదు. నీ హృదయం దేవుడికి సరి అయినగా లేదమ్మో. నీ హృదయం ఘోరంగా ఉన్నదమ్మో. నీ హృదయం ఘోరంగా ఉన్నదమ్మో. దేవుడు అడుగుతున్నాడు, నాకు మాడా నాకు అంతే, నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయం నాకు ఇవ్వు అని ప్రభు అడుగుతున్నాడు. ఇంకా నీ హృదయం ఎంతకాలమో దూరంగా ఉంటావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రజలైతే పెదలతో నన్ను కనపరుస్తున్నారు, కానీ హృదయం అయితే దూరంగా ఉన్నదని దేవుడు బాధపడుతున్నాడు. ఇంకా దూరంగా ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం ఉంటావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవా నా హృదయం నీకు ఇచ్చేస్తున్నానయ్యా. అయ్యా ఏమిచ్చి నేను
నా రుణం తీర్చుకోలేను. నా హృదయం నీకు ఇచ్చేస్తానయ్యా. నా గుండె గుడిలో నీవే నివసించయ్యా. నా గుండె గుడిలో నీవు ఉన్నాయా అడుగు అడుగు అడుగు. ప్రేమ దేవులారా, నీలో ఉండడానికి, నీ గుండె గుడిలో ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ గుండె గుడిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభా, నా హృదయం నీకు ఇస్తున్నాను. ఇప్పుడే ఇస్తున్నానయ్యా. రేపు కాదు, ఎల్లుండి కాదు నయ్యా, ఈ క్షణమే నా హృదయం నీకు ఇస్తున్నానయ్యా. నా హృదయం నీకు ఇస్తున్నానయ్యా. కనికరించి యేసయ్యా, నన్ను కనికరించి యేసయ్యా. నా ఘోరంగా నా హృదయం నీకు ఇచ్చేస్తున్నాను యేసయ్యా. ఒక్కసారి నోరు తెరిచి అడిగిద్దామండి. ఒకసారి నోరు తెరిచి అడిగిద్దాం. రెండోదిగా సమయము, మన సమయంతో సమయం వల్ల దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంత సమయం దేవుడి కోసం వాడుతున్నావు, ఎంత సమయం దేవుడి కోసం వాడుతున్నావు. ఇదిగో ఇది అనుకూల సమయము, ఇది అనుకూల సమయము, మిక్కిలి అనుకూల సమయము. ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. ఇది కోతకు సమయం, పనివారు తరుణం, ఇది కోతకు సమయం, పనివారు తరుణం, ప్రార్థన చేయుదమా. నిన్న వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు. నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? నీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడా? ఆయనకి ఇచ్చే సమయానికి ఇస్తున్నామా లేదా? ఆయనకి ఇచ్చే సమయానికి ఇస్తున్నామా లేదా? ఒక విషయంలో తీర్మానం చేసుకుంటే, మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నీ గొప్ప దేవుడిగా అత్యున్నతుడు ప్రభా, ఎంతవరకు నాయన మాతో ఉండి అన్నట్లో పాటలను స్థుతిరాగలుంది. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడలేదు. ఈ వాక్యం మా హృదయంలో మీరు ఫలింప చేసి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.